గోపాలకృష్ణ రేలంగా ఎక్కడ గోపాలకృష్ణ గోపాలకృష్ణ ఎంత అదకాలి కోసం పద పద ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నాం కదా నన్ను వదిలేసి ఒక్కడే వచ్చేసావేంటి పాడూరు పడవ పోటీకి ఈ రేవు కొట్టుకొచ్చేసింది వస్తుంది వస్తుంది అమ్మ తల్లులారా పెట్టిన దండాలు చాలమ్మా దేవుడు పారిపోతాడు వెళ్ళండి మేము సొంత విషయాలు మాట్లాడుకోవాలి వెళ్ళండి ఇదిగో ఇప్పుడు నువ్వు నేను చాలా విషయాలు మాట్లాడుకోవాలి కూర్చో సింగర బుచ్చి అప్పల తల్లి ముందు ఎదురు బుదురుగా ఎవరు మాట్లాడుకోకూడదు కళ్ళు మూసుకుని అన్ని ఆవిడకి చెప్పుకోవాలి ఆవిడ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పు కళ్ళు మూసుకుని చెప్పుకో నువ్వు కళ్ళు మూసుకో దండ పెట్టుకో అమ్మా అమ్మోయ్ కప్పల తల్లి నీ సాక్షిగా చెప్తున్నాను నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం ఏడి అటు తీసుకెళ్ళండి రంగులన్న కూడా ఉండండి మిమ్మల్ని తీసుకురమ్మనండి రండి 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 అంతా కృష్ణలీల. ఈ కప్ప గురించి మీకు తెలుసా? ఊరికి కొత్త కదా, నేను చెప్తాను వినండి. ఒకప్పుడు అనగనగనగనగా అప్పుడండి ఈ ఊళ్ళో అసలు వర్షాలే లేవండి. మనుషులంతా కరువు వచ్చి చచ్చిపోయారండి. ఆవులు కూడా చచ్చిపోయాయి. అప్పుడు మిగతా వాళ్ళు విష్ణుమూర్తికి దండం పెట్టుకుంటే అప్పుడు ఆ విష్ణుమూర్తి కప్ప రూపంలో వచ్చి ఆ చెరువు చూడండి, తామరాకు చెరువులో బెకబెక 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 నడిచాడండి. అప్పుడు బోరిన వర్షం కురిసిందండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు కరువే లేదండి. ఆ కప్పే ఈ కప్ప, ఇదే కప్పల తీర్థం. ఏమండి, ఈ రాయండి కోరికలు రాయండి. ఈ రాయి మీద మనం రెండు చేతులు పెట్టి మన మనసులో ఉన్నది కోరుకుంటే చేతులు రెండు అలా ముందుకు జరుగుతాయి. అలా జరిగాయనుకోండి మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఏమండి, మీకేమైనా కోరికలున్నాయా? ఉన్నాయి, పెట్టండి. నేను పెడతానుగా. నా పక్క నుండి నన్ను ఎప్పుడు నవ్వించే మనిషి నాకు దగ్గరవుతాడా? మీ చేతిలో జరగొచ్చాయి, నా చేతిలో జరగొచ్చాయి. వస్తానండి, మా చుమ్మాను వెతుక్కోవాలి. ఆహు 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 ఆహు. ఏమండి, ఇటువంటి నేను దంచుతాను. ఏవండి ఏమిటమ్మా, రావులమ్మా అని పిలు. నేను మిమ్మల్ని ఏవండి అనే పిలుస్తాను. ఇటువంటి సాయంగా నేను దంచుతాను. అయ్యో వద్దమ్మా. మరి నేను దంచడం నేర్చుకోవద్దా? దంచడం నేర్చుకోవడం కాదులే అమ్మా, ఎట్టై మీద ఎట్టంతా వాళ్ళ అమ్మ మీద చూపెడుతుంది. తిప్పుకోకమ్మా, మెలికలు తిరిగినట్టే ఉండిపోగలవు. ఇదిగో, ఎక్కువ మాట్లాడావంటే సాయంకాలం కూలికి వచ్చేస్తా. దంచు దంచు. ఇటువంటి నేను దంచుతాను. ఏమిటి వాళ్ళ మీద కసుకుంటున్నావు? అమ్మా అదే అమ్మా, రావులమ్మ గారికి కళ్ళు తిరుగుతున్నాయటమ్మా. 2 నిమిషాలు కూర్చోమంటే కూర్చోవట్లేదు. ఏ రావులమ్మా? అబ్బే అదే లేదమ్మా. నువ్వెప్పుడు అలాగే చెప్తావు. అయినా చెట్టంత కొడుకుని పెట్టుకుని నీకు కష్టమేమిటి చెప్పు. అలా చెప్పండి బాబు, చెప్పలేక చచ్చిపోతున్నాను. అలెత్తుకుని తిరగలేకపోతున్నాను అనుకోండి. ఏమన్నా అంటే పొలం ఇడిపించడానికి కష్టపడుతున్నాను అంటది. దీని ఆరోగ్యం చెడిపోయినాక నాకెందుకండి ఆ పొలం? చెప్పండి. ఏమైనా సరే ఆ పొలం నా చేతి మీదుగా నీకు ఇవ్వాలి. అంతవరకు నేను కష్టపడాల్సిందే. పట్టుకోరా. ఇదండి వరస, ఇలా చంపేస్తుందండి. ఏరా కిష్టయ్య, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అంతా బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారండి. మీరేం కంగారు పడమాకండి, త్వరలో అందరూ కలిసిపోతారా? ఏమో. ఎవరితో మాట్లాడుతున్నావు అక్కడ? ఎవరి కష్టాలు ఉన్నాయి. అబ్బా, నువ్వు ముందు అన్నం తినమ్మా, పోటీ నేను వేస్తాగానే. ఇవ్వు. ఏమైనా గురింకా మరి ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కదా. తిరిగితే నేను రోజు నీ పడవ ఎక్కుతున్నాను కదా. ఎక్కితే మొన్న పడవ కూడా నడిపాను కదా. నడిపితే రేపు నా పుట్టినరోజు కదా. అయితే నాకు చీర కొని పెట్టవా? చీర ఇదిగో, రేపు గనక నువ్వు గనక చీర గనక తేకపోతే అసలు నేను బట్టలే వేసు. సత్యమో, చీర, కొత్త చీర. ఎలా ఉంది చీర? 3 సంతలు ఎత్తుకు తెచ్చావా? తల్లి పడేసి గోదావరి తల్లి సత్యమా. 7 ట్రిపుల్ కలెక్షన్. చీర బాగుందా?
చూడలేదురా బాబో, చూడలేదురా. ఏయ్, ఏదిరా ఏదిరా? ఏయ్! అచ్చేరి! బాగుందా? ఆ, బాలే పనిచేసే సత్తమ్మా నువ్వు. ఏదో ఇచ్చంగానే అలా కట్టేసుకుంటారేటి. నువ్వు ఇప్పిందంటే సగం ఖరీదు కూడా చేయదు ఇది. ఇదిగో ఖరీదుని బట్టి కాదు, ఇష్టమైంది కట్టుకున్నాను. అందరూ ఇస్తే కట్టుకుంటానా? ఇదిగో ఆ. మరి ఆ. ఇవాళ నా పుట్టినరోజు కదా, నేను ఒకటి అడుగుతాను. ఉం? ఇస్తావా? ఏంటది? నన్ను ఆ. చాచి ఒక్క లెంపకాయ కొట్టవా? ఆ? ఒక్కటి ఆ? ఒక్కటి. పుట్టినరోజు అప్పుడు ఎవరైనా నెత్తి మీద అక్షంతలు ఎంచుకుంటారు, నోట్లో కళాఖండ పెట్టించుకుంటారు, చనువు మరి ఎక్కువైతే సంకలో కితకట్లు పెట్టించుకుంటారు. అంతేగాని గోమేర లాక్ కొట్టించుకోవడం ఏంటంట? ఇదిగో మైనా గోరికి పెద్ద గోపాలకృష్ణ, ఇప్పుడు నన్ను కొట్టకపోతే గోదోట్లో దూకి కడసారైపోతా. వస్తా. ఏయ్ సత్తమా! వదలు, ఏంటి? సత్తమా! వదలు, అరే! వదలు. ఆ! కొట్టేశావుగా. ఇది అట్టుకుని నా ఇంటికి వెళ్ళిపోతాను. దెబ్బ మా కుదుమట్టంగా తగిలిందిరా బాబు. నువ్వు సామాన్యుడు ఏంటి, చెట్టుకు తెలియకుండా పడవ నడిపేసే రకం. ఏడిచావు, లంగా జాగ్రత్త. ఆ? ఏంటి ఆవిడ ఇటు కదా, ఇటు వెళ్ళింది ఏంటి? వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంక మొదలెడతాను. సచేతమ్మా, అదేమిటమ్మా? చద్దను తింటున్నాను. అది రాత్రాన్ను, నువ్వు తినకూడదు. ఏ మీరు తినరా? మేమంటే మేము నేనంటే నేనే. వద్దమ్మా, వద్దు. ఆపితే నా మీద ఒట్టే. నేను తినాలి, మీరు చూస్తూ ఉండాలి అంతే. మీరు కూర్చోండి. ఇప్పటికి 3 అయ్యాయి. ఇది 4, దీంతో 5. అమ్మయ్యా, అయిపోయాయి. ఏమండి, నేను మీ ఇంట్లో మిరపకాయలు చద్దనం తిన్నానా లేదా? మంచిది కావాలమ్మా? అబ్బే, అక్కర్లేదండి. బాగా తిన్నానా లేదా? బాధపడ్డానా? తినగలను కదా, మీలాగా, కృష్ణలాగా. ఏమిటమ్మా ఇదంతా? ఏమండి, నేను మీ ఇంట్లో మిరపకాయలు చద్దన్నం తిన్నానని కృష్ణయ్యతో చెప్తారా? చూడమ్మా, మేము లేనోళ్ళం, దిక్కులేక ఏదో ఒకటి తింటాం. కారం కళ్ళల్లో నీళ్లు తిప్పుతున్నా ఆ నీళ్లతోనే ఆకలిని చంపుకోవాలి. నీకేం కర్మమ్మా? అది కదా అసలు కూడా వేరు. మన బాతుల సావిడిలో నేను కిట్టయ్య వనాలు తింటుంటే ఈ సచివాదం అక్కడికి వచ్చింది. వచ్చి కిట్టయ్య మిరపకాయ టక్కుని కొరికింది. కొరికేవు మంది. అప్పుడు మనకి కిట్టయ్య అన్నాడు, ఓ సీ మాత్రానికి ఎక్కేవమంటారేంటండి, మా ఇంట్లో పెళ్ళాలుగా వచ్చి ఆడోళ్ళు పుడతానే మిరపకాయలు కొరుకుతూ పుడతారు అన్నాడు. నేను కొరుకుతానంది, కొరగడానికి వచ్చింది, కొరికింది. నేను మిరపకాయలు తిన్నట్టు కృష్ణయ్యకి చెప్తే చాలు. హాయ్.